నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు ఉద్దేశాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి 1 కోటి పరిహారం చెక్కు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఉద్యోగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక బీమా పథకం, రూపాయి ప్రీమియం లేకుండానే భారీ నష్టపరిహారం. చంద్రబాబు తీసుకొచ్చిన ఎస్జిఎస్పి పథకం కింద, స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ పథకం కింద ఎస్బీఐతో కలిసి కుదుర్చుకున్న ఒప్పందాల రూపంలో, అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికైతే శాలరీ అకౌంట్లు ఉన్నాయో వాళ్ళకి ఎస్జిఎస్పి పథకం కింద నిన్న పిచ్చేశ్వరరావు అనే ఒక కానిస్టేబుల్ కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారం అందజేశారు. ఒక చిన్న ఉద్యోగికి ఈ పరిమాణంలో పరిహారం రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇక 28 జిల్లాలు ఖరారు, కొత్త జిల్లాలు 2. మార్కాపురం, పోలవరానికి క్యాబినెట్ ఓకే. 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులకు ఆమోదం. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. అందులో క్యాబినెట్ మీటింగ్లో మంత్రి మండిపల్లి కన్నీరు మున్నీరయ్యారట. జిల్లా కేంద్రంగా రాయచోటిని తీసేయటంపై ఆవేదన, మంత్రి మండలిలో స్తబ్దత, ఓదార్చిన సీఎం. నియోజకవర్గ అభివృద్ధికి హామీ. రాయచోటిని మార్చి మదనపల్లిని కేంద్రంగా చేశారు. అన్నమయ్య జిల్లా కేంద్రం ఇక మదనపల్లె. ఈ జిల్లా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ. రాయచోటి నియోజకవర్గం అందులోనే. కడప, రాజంపేటకు, తిరుపతికి రైల్వే కోడూరు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ మార్పులు. అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోకి, అద్దంకి సబ్ డివిజన్లోకి దర్శి. ఆదోని మండలం 1-2గా విభజన, 2 రెవెన్యూ డివిజన్గా మడకశిర. పలు మండలాల మార్పు. సబ్ డివిజన్ల బనగానపల్లె, అడ్డరోడ్డు జంక్షన్. పెనుగొండకు వాసవి పెనుగొండగా నామకరణం. రేపు తుది నోటిఫికేషన్. జనవరి 1 నుంచే అమల్లోకి. మంత్రి అనగాని నాదెండ్ల సత్యకుమార్ వెల్లడి. నిన్న జరిగిన మీటింగ్లో వచ్చిన అవుట్కము 1వ తారీఖు నుంచి, జనవరి 1వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు మాత్రమే పచ్చజెండా ఊపింది. యాక్చువల్గా మదనపల్లెను కూడా ప్రత్యేక జిల్లాగా చేయాలనుకున్నారు. ఇక అన్నమయ్య జిల్లా నుంచి వస్తున్న వినతులు వీటన్నిటి మూలాన రాయచోటిని తప్పించి మదనపల్లిని ఆ జిల్లా కేంద్రంగా పెట్టి అన్నమయ్య జిల్లాని అలానే కొనసాగిస్తున్నారు. ఇక అమరావతిలో మౌలిక వసతులకు నాబార్డు నుంచి 7,387 కోట్లు. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లో భూగర్భ డ్రైనేజీకి 1,673 కోట్లు. ఐఐపిఎం ఏర్పాటుకు నూజివీడులో 9.9 ఎకరాల భూమి. దగదర్తి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు అభివృద్ధికి దామవరంలో 418 ఎకరాల సేకరణ. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు. ప్రపంచ స్థాయికి క్వాంటమ్ వ్యాలీ. రాజధానిలో అంతర్జాతీయ కాన్ఫరెన్సులు. జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ పని ప్రారంభం. ప్రతి కోస్తా జిల్లాలో ఓడరేవు ప్రభుత్వ లక్ష్యం. 2025లో సంతృప్తికరంగా ప్రభుత్వ పాలన. మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు. అసంతృప్తులు ఎన్ని వెల్లడి చేసినా ఇక చివరికి వచ్చి ఇదిగో ఈ సంవత్సరం మేము సంతృప్తికరంగానే ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. కాకపోతే ఏ మేరకు సంతృప్తిగా ఉందనేది ప్రజలు కూడా ఒకసారి నిర్ణయిస్తారు కదా. క్వాంటమ్ కంప్యూటింగ్లో అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా శరవేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి. నూతన సంవత్సరం తొలి నెలలోనే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుందని మంత్రివర్గ సహచరులకు వివరించారు. సోమవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ తరువాత సీఎం చంద్రబాబు పలు అంశాలపై మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి 2025ను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ 2026లో అంతర్జాతీయ క్వాంటమ్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్కు, క్వాంటమ్ ఫెయిర్లకు అమరావతి వేదికగా నిలుస్తుంది అని, ఆ దిశగా రాజధానిని సన్నద్ధం చేస్తున్నామని అన్నారు. ఇక రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రులు స్పష్టం చేశారు. ఓడరేవులకు అనుకూలమైన మన రాష్ట్రంలో ప్రతి కోస్తా జిల్లాలో ఒక పోర్టు ఉండాలని
ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక 2026 మరింత కలిసొస్తుంది. ఈ ఏడాది ప్రభుత్వ పరంగా చాలా బాగా పనిచేశామన్న సంతృప్తి ఉంది అని సీఎం అన్నారు. ప్రజలకు ఉపయోగపడే 23 పాలసీలను తీసుకొచ్చామని, సంక్షేమం, అభివృద్ధి రెండిట్లోనూ సమపాళ్లలో ముందుకు తీసుకెళ్లగలిగామని చెప్పారు. 2026 మరింత కలిసి వస్తుందని నమ్మకం ఉందన్నారు. 2025లో ప్రభుత్వం సాధించిన విజయాలను మంత్రులకు సీఎం వివరించారు. తల్లికి వందనం కింద 67.27 లక్షల మంది విద్యార్థులకు 10,090 కోట్ల సాయం చేశారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళా ఉచిత బస్సు ప్రయాణాలకు ఆగస్టు 15 ప్రారంభిస్తే ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలను మహిళలు ఉచితంగా చేశారు. అన్నదాత సుఖీభవ కింద 46 లక్షల మంది రైతులకు 6,310 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. దీపం 2 పథకం అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద ఇప్పటి వరకు 50,000 కోట్ల పంపిణీ చేశాం. మెగా డిఎస్సి కానిస్టేబుల్ నియామకాలు చేపట్టాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది విద్యుత్ శాఖలో ట్రూ డౌన్ విధానాన్ని తీసుకొచ్చాం. ఇప్పటి వరకు ట్రూ అప్ ఛార్జెస్ మాత్రమే కనపడేవి, ఇప్పుడు ట్రూ డౌన్ కూడా ఉంది అనేది చంద్రబాబు వివరించిన 2025లో వాళ్ళు సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమపాళ్లలో తీసుకొచ్చామనేది. ఇక 28 జిల్లాలు ఖరారు. మార్పుల తర్వాత జిల్లాలు, అసెంబ్లీ స్థానాలు ఎలా ఉన్నాయి? తిరుపతి జిల్లా: తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, సూళ్లూరుపేట, రైల్వే కోడూరు, గూడూరు మండలాలు, చిట్టుమూరు, వాకాడు, వెంకటగిరి 3 మండలాలు, వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె, నగిరి 2 మండలాలు, ఉత్తూరు, ఉడమూలపేట. అన్నమయ్య జిల్లాలో మదనపల్లె, రాయచోటి, పొంగనూరు, తమ్మెల్లపల్లె, పీలేరు. కడప జిల్లాలో కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, పొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండిపాలెం, కనిగిరి. ప్రకాశం జిల్లా ఒంగోలు, అద్దంకి, దర్శి, సంతనూతనపాడు, కొండెపి. బాపట్ల జిల్లాలో రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పర్చూరు. ఇక క్యాబినెట్లో మంత్రి మండిపల్లి కన్నీరు. రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తొలగించడంపై కేబినెట్ సమావేశంలో మంత్రి మండలి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. ఎప్పటి వరకు జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని ఇప్పుడు మార్చడం వల్ల తాము జిల్లా కేంద్రవాసులమని ఇంతకాలం భావిస్తూ వచ్చిన రాయచోటి ప్రజలు సెంటిమెంట్గా భావిస్తున్నారు. మంత్రి కన్నీటి పర్యంతం అవ్వడంతో సమావేశంలో స్తబ్దత ఏర్పడింది. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని మంత్రిని ఓదార్చారు. రాయచోటిని జిల్లా కేంద్రంలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంగా ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందో, మార్పు చేయకుంటే సాంకేతికంగా తలెత్తే ఇబ్బందులు ఏమిటనేది మంత్రికి చంద్రబాబు వివరించారు. కేబినెట్ అనంతరం మండిపల్లి కన్నీటితోనే బయటకు వచ్చారు. కొద్దిసేపటికి సీఎం చంద్రబాబు పేషీ నుంచి ఆయనకు ఫోన్ చేసి సీఎంని కనవాలని సమాచారం ఇచ్చారు. దీంతో తిరిగి సీఎం పేషీకి వచ్చిన మండిపల్లి సీఎంతో భేటీ అయ్యారు. ఇక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాంతాన్ని తీసుకొచ్చి జిల్లా కేంద్రంగా చేయాలనుకొని, అంటే ఆల్రెడీ ఇది చేస్తున్నారు, మార్పు జరిగింది కాబట్టి ఇప్పుడు ఇంత స్తబ్దత నెలకొంది. కానీ కాకపోతే ఎవరికి వారికి వారి ప్రాంతంలో జిల్లాలో మెయిన్గా ఉండాలని అనుకుంటారు కదా, అలాంటిదే. దీని మీద ఓ పెద్ద హైడ్రామా నడిచిందని సాక్షిలో దాని మీద ఒక ఇదేశారు. క్యాబినెట్ భేటీలో హైడ్రామా. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్టు లీకులు. రాయచోటిని రద్దు చేస్తే రాజీనామా చేస్తానని తొలుత బీరాలు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్టు తలోపుకుంటూ సంతకం. మంత్రిపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం. ఆయన ఓదారుస్తున్నట్టు సీఎం నాటకాలు. నిజంగా అదే జరిగి ఉంటుందా? నాటకాలు వేసి ఇద్దరు బయటకు వచ్చి సరే సరే బాయ్ బాయ్ అనుకున్నారా? అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే అసలు ఆ విషయాన్ని మీద ఎటువంటి ఇది ఉండదు. ఇక మంటల్లో బోగీలు. నిన్న ఎర్నాకుళం, టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో 2 ఏసీ కోచ్లు బుగ్గి, ఒకరు మృతి. ఎలమంచిల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన. B1లో పొగలు, వేగంగా ఆలముకున్న మంటలు. M2కు కూడా అవి విస్తరణ. ప్రమాదాన్ని మొదట్లోనే గుర్తించి రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ముత్తూట్ బ్యాగ్లో 5.8 లక్షల నగదు, బంగారం, నగదులో సగం కాలి బూడిదైనాయి. ఆయన మేలుకొనే ఉన్నప్పటికీ గాను ఆయన షాకులోంచి తేరుకొని బయటకు రావటం లేట్ అయిపోయి ఆయన ఆ మంటల్లో చిక్కుకొని కాలి బూడిదైపోయాడు. విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటానగర్ ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో మంటల్లో చిక్కుంది. ఈ ఘటనలో 2 ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోయి ఒక సజీవ దహనం అయ్యారు. ఆ బోగీల లోపల భాగంలో ఇనుపు ఊచలు మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి. అంతలావున వేగంగా మంటలు వచ్చాయి. అందరూ బాగా చలిగా ఉండటం మూలన దుప్పట్లు కప్పుకొని ఉన్నప్పటికీ బోగీలో వెచ్చదనం వచ్చి బాగా అలముకోవటంతో కొంత అలర్ట్ అయ్యారు. దాంతోపాటుగా లోకో పైలట్ కూడా ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి ఆపేశారు. అందరూ కిందకి దిగారు. ఇక ప్రభుత్వ సలహాదారుగా కార్టూనిస్ట్ శ్రీధరు, మంతెన సత్యనారాయణ రాజు, దేవాదాయ శాఖకు చుండూరి కొత్త సలహాదారులు. గత ప్రభుత్వంలో కూడా, చంద్రబాబు ప్రభుత్వంలో కూడా కొంతమంది ఉండేవాళ్ళు. కానీ ఆ సలహాదారులు అనే దాన్ని అసలు విచిత్రమైన ఒక బ్రహ్మ పదార్థం లాగా జగన్మోహన్ రెడ్డి తయారు చేశాడు. ఎవరెవరు ఎందుకు సలహాదారులుగా ఉన్నారో కూడా తెలియదు. ఇప్పుడంటే కాస్త ప్రముఖమైన వ్యక్తులు కనపడుతున్నారు. కార్టూనిస్ట్ శ్రీధరు కొన్ని దశాబ్దాల పాటు ఈనాడులో కింద వేసిన ఒక చిన్న కార్టూన్ బొమ్మతోటి ఒక పెద్ద కథని చెప్పేవాళ్ళు. ఇక మద్యం సొమ్ము తరలింపులో చెవిరెడ్డి ముఖ్య పాత్ర. హైకోర్టుకు సిట్టు నివేదన. కంపెనీల నుంచి ప్రతి నెల 60 నుంచి 70 కోట్ల వసూలు, ఆధారాలు లభించాకే నిందితుడిగా చేర్చాం. సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా వాదనలు వినిపించారంట. నిన్న హైకోర్టులో ఈ కేసు వచ్చిన దాని మీదట వాదోపవాదాలు జరిగి ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర ఎంతుంది అనే దాని మీద మద్యం ముడుపులు, నిల్వ, రవాణా చెవిరెడ్డి ముఖ్య పాత్ర. మద్యం ముడుపుల ద్వారా వచ్చిన సొమ్మును నిల్వ చేసి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు తరలించడంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారని సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా సోమవారం హైకోర్టుకు నివేదించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో తుడా వాహనాలను వినియోగించి సొమ్మును వివిధ నియోజకవర్గాలకు తరలించారని, సదరు తుడా వాహనాలు ఆ సమయంలో మరో ప్రాంతంలో ఉన్నట్టు లాగుబుక్కులో తప్పుగా నమోదు చేశారని తెలిపారు. హైవే టోల్ ప్లాజా సీసీ కెమెరా రికార్డులు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టమవుతుందన్నారు. మద్యం కుంభకోణం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చెవిరెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. మద్యం ఉత్పత్తికి కంపెనీల నుంచి ప్రతి నెల 60 నుంచి 70 కోట్లు వసూలు చేశారు. అట్టపెట్టెల్లో ప్యాక్ చేసిన సొమ్మును తరలించారు. ఆ సొమ్ముతో బంగారం కొనుగోలుతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా కూడా పెట్టారు. చెవిరెడ్డి ఆదేశాలతోనే సొమ్ము తరలించినట్టు ఆయనకు వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులుగా ఉన్న 2 కానిస్టేబుల్ సిఆర్పిసి సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా చెవిరెడ్డి ప్రోద్బలంతో తరలిస్తున్న 8 కోట్లను అధికారులు సీజ్ చేశారు. ఈ కేసు దర్యాప్తుకు కూడా సిట్టు బదలాయిస్తున్నాం. పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర ఉంది. ఆయనపై దాదాపు 70 కేసులు ఉన్నాయి. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారు. రాజకీయ కక్షలతో కేసు నమోదు చేశామన్న పిటిషనర్ ఆరోపణలో వాస్తవం లేదు. కేసు నమోదు చేసిన వెంటనే ఆయన్ని నిందితుడిగా చేర్చలేదు. సరైన ఆధారాలు లభించిన తర్వాతే నిందితుడిగా చేర్చాం అని సిద్ధార్థ లూద్రా నిన్న హైకోర్టులో ఆయన వాదనను వినిపించారు. దర్యాప్తు సంస్థకు అనుకూలంగా వాంగ్మూలం ఇచ్చినందుకు అధికారానికి అధిక జీతం వచ్చే ఆక్టోపస్ డిప్యుటేషన్పై బదిలీ చేశారని తెలిపారు. చెవిరెడ్డి విషయంలో దర్యాప్తు ముగిసిందని, ఛార్జ్షీట్ కూడా దాఖలైందని, నిరవధికంగా జైల్లో ఉంచడానికి వీల్లేదని పేర్కొన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామని, బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున తీర్పు రిజర్వ్ చేయబడింది. ఇక రాష్ట్రంలో పక్కాగా పోలీసింగ్, ప్రజలకు మరింత చేరువ. డీజీపీ నిన్న పోలీసింగ్ మీద వాళ్ళు కూడా ఒక నివేదికను తయారు చేసి రాష్ట్రంలో పటిష్ట పోలీసింగ్ కారణంగా ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయి. మహిళలపై హింస, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా తగ్గాయి.
అని డీజీపీ హరిశంకర్ గుప్తా తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వచ్చే సంవత్సరం నూతన ప్రణాళికను అమలు చేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 2025లో రాష్ట్ర పోలీసుల పనితీరు మంగళగిరిలో పోలీస్ హెడ్ క్వార్టర్లో ఐజీలు సిహెచ్ శ్రీకాంత్, ఆకే రవికృష్ణ, పాలరాజుతో కలిసి సోమవారం ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు పెరిగాయని, వాటిని ఎలా కట్టడి చేయాలి అనే దానిపై జనవరిలో ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. యాక్చువల్గా ఈ సైబర్ నేరాలు కానీ ఆర్థిక మోసాలు కానీ దాదాపుగా రాష్ట్రం బయట నుంచి వచ్చేవాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ కేసుల్లో. అంటే యాక్చువల్గా రాష్ట్రం అనే దానికంటే దేశం బయట నుంచి వచ్చేవాళ్ళు సైబర్ నేరాల్లో చాలా ఎక్కువ పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఒక బేస్మెంట్ ఏర్పాటు చేసుకుని మరీ రాష్ట్రంలో మొత్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్ననే వచ్చిన న్యూస్ ప్రకారంగా కొన్ని మొబైల్స్, ల్యాప్టాప్లు అన్నీ పట్టుకున్నారు కదా. గత ఏడాదితో పోలిస్తే 6.17% మేరకు నేరాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. గంజాయి సాగు నిర్మూలనలో విజయం సాధించామన్నారు. మహిళల రక్షణ కోసం 124 శక్తి బృందాలను ఏర్పాటు చేశాం. బాధితుల నుంచి ఫోన్ కాల్ వచ్చిన 10 నిమిషాల్లో రక్షించాం. 10 నిమిషాల్లోనే రక్షించామని వీళ్ళు చెప్పుకున్నప్పటికీ సగటు వ్యవహారం తీస్తే సగటు అరగంట దాదాపుగా పడుతోంది. ఒక ఫోన్ వస్తే దానికి రెస్పాండ్ అయ్యి పోలీసులు రావటానికి. ఇక అడ్డం తిరిగిన అద్దేపల్లి. కస్టడీ విచారణ నివేదికపై సంతకం పెట్టని జనార్దన్ రావు. నివేదిక మార్చారంటూ వాగ్వాదం. ఎట్టకేలకు రిపోర్టుపై సంతకం చేసిన నకిలీ మద్యం కేసు సూత్రధారి అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, ఇద్దరు అన్నదమ్ములు. జోగి రమేష్తో కలిసి ఆడిన ఒక వింత డ్రామా అనమాట, ప్రభుత్వం మీద కుట్ర చేయటానికి. ఇది యాక్చువల్గా ఇది రాజద్రోహం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద పడితే వాళ్ళ మీద రాజద్రోహం, ఏ రకంగా పడితే ఆ రకంగా పెట్టారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అప్రతిష్ట పాలు చేయడానికి చేసిన ఒక పెద్ద డ్రామా. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం కేసులో కింగ్ పిన్గా వ్యవహరించిన ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఎక్సైజ్ ఉన్నతాధికారులపై అడ్డం తిరిగారు. మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం తీరు చర్చకు దారితీసింది. విచారణలో తాను చెప్పినట్టు కాకుండా ఎక్సైజ్ అధికారులు నివేదిక మార్చారని ఆరోపిస్తూ సదరు నివేదికపై సంతకం చేసేది లేదని భీష్మించారు. ఆ తర్వాత ఎక్సైజ్ అధికారులు ఆయనకు చెప్పిన విధంగానే నివేదికను రూపొందించడంతో ఎట్టకేలకు అద్దేపల్లి సంతకం చేశారు. ఈ సంతకం విషయమై జనార్దన్ రావు, ఎక్సైజ్ అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు ములకల చెరువు నకిలీ మద్యం కేసు సంబంధించి కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 26న ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావుతో పాటు ఆయన తమ్ముడు జగన్మోహన్ రావు, అనుచరులు తాండ్ర రమేష్, తిరుమల శెట్టి శ్రీనివాసు, షేక్ అబ్దుల్లాను ఎక్సైజ్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మదనపల్లె సబ్ జైల్లో ఉన్న 5గురిని మదనపల్లె ఎక్సైజ్ స్టేషన్కి తరలించి 3 రోజుల పాటు విచారించారు. కస్టడీ గడువు సోమవారం ఉదయం ముగిసింది. అయితే మదనపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు హైడ్రామా జోడు చేసుకుంది. విచారణ అనంతరం ఎక్సైజ్ అధికారులు నివేదికను రూపొందించారు. దీనిపై సంతకం పెట్టనని ఆయన భీష్మించాడు. చేసినప్పుడు అన్నీ చేస్తారు, తర్వాత వచ్చి అది సరిలేదు, ఇది సరిలేదు. ఇక ఒకసారి సాక్షిలో పూర్తిగా ఏమున్నాయో చూద్దాం. బాదుడే బాదుడు. కొత్త పేర్లతో పన్నులు మోత మోగిస్తున్న చంద్రబాబు. తాజాగా వాహనాల కొనుగోలుపై 10% భారీ సెస్ విధింపు. ఏటా 270 కోట్ల మేర రాష్ట్ర ప్రజలకు జేబుకు చిల్లు. ఇటీవలి వరకు వాహనాల లైఫ్ ట్యాక్స్లో 28% జీఎస్టీ స్లాబ్ సరళీకరణతోటి దాన్ని 18%కి తగ్గించిన కేంద్రం. కానీ ఇంతలోనే 10% సెస్తో బాబు సర్కారు బాదుడు. గతంలో ఈయన చెత్త మీద పన్నేసిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున ఈ సాక్షికి ఇవేం గుర్తురావు. కొత్తగా పేర్లతోటి బాదుడే బాదుడంట. జగన్మోహన్ రెడ్డి బాదుడితో పోలిస్తే ఇది పెద్దగా దెబ్బ తగులుతున్నట్టుగా ఏం కనపడటం లేదు. ఇక
ఇక సంవత్సరం అయిపోతుందిగా వీళ్ళు కూడా వరుస లిస్టు తయారు చేశారు. విద్యుత్ ఛార్జీల వీరబాదుడు, భూముల విక్రయాలపై రిజిస్ట్రేషన్ ఛార్జీల అదనపు మోత, తాగునీటిపై ఎప్పుడంటే అప్పుడు యూజర్ ఛార్జీల భారం, ఇవన్నీ చాలదన్నట్టు వాహనాల కొనుగోలుపై భారీ సెస్ విధింపుతోటి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై మళ్ళీ పన్ను బాదుడుకు సిద్ధమయ్యారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్పు, స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డులుగా నామకరణం. మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, ఇక రాయచోటి మదనపల్లిలో భాగం. ఇందాక చూసాం. ఇక అమెరికాలో 2 తెలుగు యువతల మృతి. తెలంగాణకు చెందిన 2 రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఇక 3 జెండాలు జతకట్టి ఊతకర్రల సాయంతో పాలన. ఆ ఊతకర్రలన్నీ ఏకమయ్యి ఒక్క బాదుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బాధితే 11 సీట్లకు పరిమితం అయిపోయింది. రాష్ట్రంలో గత ఎన్నికల్లో 3 జెండాలు జతకట్టి అరువు తెచ్చుకున్న ఆలోచనతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా అధికారంలోకి వచ్చాయని, అందుకే ఊతకర్రల సాయంతో పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారంట. ఎద్దేవా చేసే సీను మీకు లేదు మాస్టరు. ఇక అంతటా దౌర్జన్యాలే. రాష్ట్రంలో పూర్తిగా అదుపు తప్పిన శాంతి భద్రతలు. నిన్న డీజీపీ నివేదిక తయారు చేసేటప్పటికి వీళ్ళ సొంత నివేదిక వీళ్ళు కొంత వేరే రకంగా స్పష్టం చేసిన పోలీస్ శాఖ వార్షిక నివేదిక. ఆ నివేదికలో ఉన్న కొన్ని అంశాలని హైలైట్ చేస్తారు. జనరల్గా ఇప్పుడు ఏంటి, క్రైమ్ రేట్ తగ్గిందా లేదా అనే అంశం కాకుండా వీళ్ళకి నచ్చిన అంశాలని కొన్ని వీళ్ళు వేసే పని చేస్తారు. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నికీలలో చూసాం. జంగారెడ్డిగూడెం మరణాలపై కట్టుకథలు. ఇది యాక్చువల్గా నిన్న పేపర్లో ఫుల్ హైలైట్గా వచ్చిన అంశం. మరి దాని మీద వివరణ చాలా చిన్నదిగా లోపల పేజీల్లో వేసుకుంటున్నారు ఎందుకనో. మరి చంద్రబాబు జనకంటక విధానాల వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డాడు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ లేదని విమర్శించారు. పైగా సీఎం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. జంగారెడ్డిగూడెంలో 2022లో జరిగిన మరణాలపై కట్టుకథలు మొదలుపెట్టారని దుమ్మెత్తిపోశారు. అప్పట్లో నకిలీ మద్యం మరణాలు అని తీవ్ర దుష్ప్రచారం చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు నకిలీ సారా అంటూ కొత్త కథలు అల్లుతుందని శివశంకర్ మండిపడ్డారు. కాకపోతే ఆ మృతులు మొత్తంలో ఆ మృతులందరిలోనూ కామన్ పాయింట్ ఏమిటి అని అంటే, వాళ్ళు ఆ కల్తీ లిక్కర్ తాగిన వాళ్ళు మాత్రమే అప్పుడు ఆ మరణాలన్నీ సంభవించాయి. అది తాగటం మూలానే. అప్పట్లోనే స్పందించిన అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ కమిటీ వేసి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో విచారణ చేయించారని, ఖననం చేసిన మృతదేహాలు బయటకు తీసి శవ పంచనామా చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి విచారణ పూర్తి చేయించారని గుర్తు చేశారు. అవి అసలు మద్యం సారా మరణాలు కావని వైద్యాధికారులు, విచారణ అధికారులు నిర్ధారించి చెప్పారు. వైద్యాధికారులు, విచారణాధికారులు నిర్ధారణ అంటే అది ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాసి ఇచ్చిన దాన్ని చదవటమే. రఘురామకృష్ణరాజు విషయంలో మరి అప్పుడు జీజీహెచ్లో ఉన్న ప్రభావతి చేసిన పనిని ఒకసారి గుర్తు చేసుకుంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో నడిచిందనేది అందరికీ తెలుస్తుంది. ఇక కథం తొక్కిన సహకార ఉద్యోగులు. సమస్య పరిష్కరించాలని విజయవాడలో ధర్నా. వచ్చే నెల 5 నుంచి నిరాహార దీక్షలు చేస్తామని ప్రకటన. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలోకి వెళ్తాం. రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ల ఐక్య వేదిక అల్టిమేటం ఇచ్చారు. నిన్న విజయవాడలో జరిగిన ధర్నా గురించి వచ్చిన ఐటమ్ ఇది. సో ఇవండి ఈ రోజున సాక్షి, ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధాన వార్తలు, వాటి వెనుకున్న అసలు వాస్తవాలు.
వీడియోని చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.